నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా ఏ దర్శనం వారికి 300 రూపాయలు, అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. మీకు టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 76,945 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 33,844 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 2,67,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. దాదాపుగా నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. రాత్రి 8 గంటలకైతే నారాయణగిరి గార్డెన్ నుంచి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 14 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 6 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే 1 గంట నుంచి 3 గంటలలో దర్శనమైనదండి. ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం అయితే వేచి ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయి నారాయణగిరి గార్డెన్ నుంచి ఏటీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 14 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 14 నుంచి 16 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు, రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కోసం అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో ఉండటం వలన ఈ రోజు కూడా టోకెన్స్ రాత్రి 2 గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేశారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు ఈ రోజు టోకెన్స్ అయితే కోటా పూర్తి అయ్యిందండి. ఇక ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక బస్సులలో వచ్చే వారికి తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు. అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై 3 ప్రాంతాలలో ఉన్న టోకెన్స్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నేరుగా తిరుమలలోని ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం, ఇంకా ఎక్కువగా ఉంటే పాప వినాశనం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఇక అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి. శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారు. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు
ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి. నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యవచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.